ఇక్కడ వాళ్ళ సోటని వాళ్ళు మామూలుగా వచ్చి తాగిపోయి వచ్చి మొత్తం నీళ్ళు తొవి పెట్టిండు. అది అదే మేము వద్దయ్యా చిన్నపిల్లలు ఉన్నారు బడి పనికిరాదు అని కూడా చెప్పాము. మా చోటు మేము పెట్టుకుంటాము వాళ్ళ చోటు అయితే వాళ్ళకు స్థలాలు అక్కడ ఇచ్చిండ్రుగా, కొత్త చోట్లే కదా, అక్కడ ఇస్తే అక్కడ కట్టుకుంటుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ బడి కోసమని మేము తీర్చుని చెప్పినాము. అడిగినాం సార్, మొత్తం వచ్చి అడిగితే మా చోట్ల మేము పెట్టాల్సి ఉందేనని వచ్చి పెట్టి అది తీసేసే మార్గం చేయండి సార్. అసలు పిల్లలు నిద్ర రావటంలో పిల్లలు భయపడుతున్నారు. అది ఎవరికి లేదు, వాళ్ళే మొత్తం ఇప్పుడు మా బజార్ మొత్తం తగాదా పెట్టుకునే మేము పెట్టకాటమని మా మీద పెట్టుకుని సార్ వాళ్ళు చెప్పారు. పాపం సార్ వాళ్ళు కూడా మీదేంది అని వాళ్ళు మెదలకుండా ఉన్నారు. మా స్థలాలు అయితే మేము పెట్టేది అది. లేచిన కానీ ఇంకా అదే అవపడుతుంది సార్. మాకు ఇళ్ళ మధ్యలోనే కాదు సార్, పిల్లల పొలాలు ఆడుకుంటే చోట్లు అయిపోయేది. అది ఇది అని మొన్నటిదాకా పిల్లలు అది ఇది ఆడుకుంటుండే ఆటలు పాటలు. ఇవి గవర్నమెంట్ ల్యాండ్లో బుద్ధిపాటు దిగితే ఏదన్నా ఒకటి వేసి ఏది పెట్టకుండా ఇంకా అది తీపిచ్చేసే మార్గం చేయాలి సార్. స్థలాలు ఉన్నాయి అక్కడ పెట్టుకోండి అని కూడా చెప్పినాం మేము అని చెప్పినాం. అది ఎవరు మాట వినకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు. అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయిందండి సార్ ముందు. కానీ వాళ్ళు అప్పుడు పాత ఇల్లు ఉన్నాయని ఇది మాది ఇల్లు అని ఇంకా వాళ్ళు సామాన్లు పెట్టి అడిగారు సార్. లంతి బజారు మేము పెద్దలు అందరు అడిగారు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అంటే మాది ఇది అంటే అప్పుడు పాతిళ్ళు ఉన్నాయంట కదా సార్, అందువల్ల ఇది మాది మేము పెట్టుకుంటాం మా స్థలంలో అని వాళ్ళు వ్యతిరేకించారు సార్. అందరికీ చెప్పాను సార్, బడికి ఇబ్బంది కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అంటే మేము ఏమన్నా చేసుకోండి మాకు సంబంధం లేదు, మా ఇల్లు మేము పెట్టుకున్నాం అన్నారు సార్. కొట్లాటేం కదా, అదే గొడవలు అయినాయి, కొట్టుకున్నది కదా గొడవ, పెద్ద గొడవలు అయినాయి. లేదు సార్, ఊరికి ఒక్కళ్ళకి కూడా ఇష్టం లేదు ఇక్కడ పెట్టాలని. గొడవ అయింది సార్, ఊరు అందరు అడిగారు, వినిపించుకోలేదు అసలు వాళ్ళు. ఇంకోళ్ళు బూతులు తిట్టడం వల్ల భయపడరు అందరు, పెద్ద గొడవలు అయితే. ఇంకా మనకు తెలియదు సార్, నాకైతే తెలియదు. కానీ నేనైతే వాళ్ళు దగులు ఆడుకునేటప్పుడు వచ్చినాడికి వినిపించుకోలేదు అనమాట. ఎంతమంది దగ్గర మేము అందరం మరిచినాం, అది పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఎందుకు ఆడ అంత భయంకరంగా పెట్టడం అని. ఇంకా ఉన్నాయి వాళ్ళకు సంబంధించి చాలా ఉన్నాయి, కానీ అక్కడ పెట్టుకోమని చెప్పినాం. మీరు ఆడ నచ్చిన కాడ పెట్టుకోండి, ఇది మీకైనా ఎప్పుడో మీకైనా తీసుకోండి, కాదనట్లేదు. ఇక్కడ పెట్టొద్దని అన్నా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.